మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోట బొమ్మాలి మండలంలో ఫ్లెక్సీల తొలగింపు సందర్భంగా టీడీపీ వైసీపీ నేతల మధ్య వివాదం చెలరేగింది. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఇనుప రాడ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీల రగడ నడుస్తోంది. పలువురు గాయపడ్డారని కూడా తెలుస్తోంది. దాడిలో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వివరాలేంటి? సంతోషి, శ్రీకాకుళం జిల్లాలో ఎలక్షన్ హడావుడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాడులు ప్రతిదాడులు అనేది కామన్ గా జరుగుతూనే ఉంటాయి. అయితే ఈసారి ఎలక్షన్ సీజన్ కి ఒక నెల ముందే మొత్తం ఈ దాడులు ప్రతిదాడులు కొనసాగాయని చెప్పుకోవచ్చు. కోటబొమ్మాల మండలం వైఎస్ఆర్సీపీ కార్యాలయం ప్రారంభోత్సవంలో బగ్గుమన్న విభేదాలు మరోసారి కూడా ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణకు దారి తీశాయని చెప్పుకోవచ్చు. కోటబొమ్మాలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం కోసం అనేది పారాడు తిలక్, అదేవిధంగా దువ్వాడ శ్రీను అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళడం జరిగింది. దాంతో అక్కడికే కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా రావడం జరిగింది. వీళ్ళిద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొంది. అయితే ఘర్షణ జరుగుతున్న సమయంలోనే టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మీద దాడి చేయడం, అదే టైంలో కూడా వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తల మీద కూడా దాడి చేయడం జరిగింది. దీంట్లో నేతలు నగేష్, బోయన్ నాగేశ్వరరావు, అన్యపు రామారావు, అదేవిధంగా బొబ్బ వెంకటరమణ, కొర్ల ఆదినారాయణ, పాతుల శ్యామలరావు అంటూ కూడా వైసీపీ కార్యకర్తలు అదేవిధంగా నాయకులు వీళ్ళందరూ కూడా గాయపడ్డారు. కొంతమంది టీడీపీ నాయకులు కూడా గాయపడడం జరిగింది. అయితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులందరూ కూడా కోటబొమ్మాలి పోలీస్ స్టేషన్ ముందు వీళ్ళందరూ కూడా ధర్నా కార్యక్రమం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే అక్కడ టీడీపీని లీడ్ చేస్తున్న నాయకులు ఎవరైతే ఉన్నారో బోయన్ రమేష్, వీళ్ళే కావాలని చేయించారు. అదేవిధంగా అచ్చెన్నాయుడిని ఏ1 గాను ఏ2 గా బోయన్ నాగేశ్వరరావు, బోయన్ రమేష్ ని కూడా పెట్టాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా కుటుంబ కలహాలు కారణంగా ఒక విధంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఏకంగా పార్టీ పరంగా ఇలా విడిపోయి రాడులతో దాడి చేసుకోవడం మరొక చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటువంటి సంఘటన శ్రీకాకుళం జిల్లాలో పలుమార్లు చోటు చేసుకున్నప్పటికీ కూడా కోటబొమ్మలు అంటే టెక్కల నియోజకవర్గానికి సంబంధించినప్పటికీ అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ, అది కాకుండా ఆయన మినిస్టర్ గా కూడా ఉన్నారు. అంటే ఆయన చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ సమీపిస్తున్న నేపథ్యంలో చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ శంకుస్థాపనలు కానీ లేకపోతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా వైసీపీ కార్యకర్తలు కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ చెప్తున్న మాట ఏంటంటే మా నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి జరగలేదు, చాలా మందికి కూడా పెన్షన్స్ విధానంలో కానీ లేకపోతే ఇతర విధానంలో కానీ ఇబ్బంది పెట్టారు అంటూ కూడా వాళ్ళందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత నెల రోజుల నుంచి చూసుకునేటప్పటికి ఈ పరిస్థితి అయితే చాలా వరకు ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోటబొమ్మాలి రైతు మార్కెట్ ను కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ రైతు బజార్ ను ఓపెన్ చేసిన సమయంలో కూడా అచ్చెన్నాయుడు వచ్చేటప్పుడు వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నిమ్మాడలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా చాలా మంది వైసీపీ కార్యకర్తలందరూ కూడా వాళ్ళందరూ కూడా పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే సొంత గ్రామం కనుక పనిచేసుకున్నారు తప్పితే మిగతా గ్రామాలకు పనిచేయట్లేదని చెప్పడం జరిగింది. టెక్కల నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పుకుంటున్నప్పటికీ ఏ విధమైన అభివృద్ధి కూడా జరగలేదు అంటూ వీళ్ళందరూ కూడా అంటే వైసీపీ కార్యకర్తలందరూ చెప్పడం జరుగుతుంది. అంటే ఇదంతా రాజకీయపరమైన ఒక ప్రకంపన నుంచి ఏకంగా కూడా పర్సనల్ గా వచ్చేసిందని చెప్పుకోవచ్చు. దీంతోనే ఈ రోజు వైసీపీ కార్యాలయం వద్ద చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి ఇప్పటికే పోలీసులందరూ కూడా వచ్చి వీళ్ళందరూ వారించే పరిస్థితి చేస్తున్నారు. అయితే పోలీసుల మీద కూడా వైసీపీ కార్యకర్తలు చేస్తున్న ఆరోపణ ఏంటంటే వీళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కానీ అధికార పార్టీకి సంబంధించిన పోలీసుల వ్యవస్థ అంతా ఉంది కనుక మాకు ఏ విధమైన న్యాయం జరగటం లేదు, అందుకోసం తక్షణమే మీరు శ్రీకాకుళం బయలుదేరుతాం, ఎస్పీకి కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి కూడా చాలా ఉద్రిక్తంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లి మాకెందుకు న్యాయం చేయరు, ఎందుకంటే మేమంతా కూడా న్యాయంగా మా పార్టీ కార్యాలయం మేము ఓపెన్ చేసుకుంటున్న సమయంలో వాళ్ళు రాజు, థ్యాంక్ యూ.